సో మీరు నెక్స్ట్ 4 మంత్స్‌లో జాబ్‌ని క్రాక్ చేయడానికి దిస్ ఈస్ ద రోడ్ మ్యాప్ అనమాట. సో ఇది గాని ప్రాపర్‌గా ఫాలో అయితే మీరు కంపల్సరీ మీకు ఒక జాబ్‌లో ల్యాండ్ అవుతారు. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి. మీకు ఎవ్రీథింగ్ డీటెయిల్‌గా అయితే నేను చెప్తాను. అండ్ మంత్ 1లో వచ్చేసి మీరు లైక్ ఏం ప్లాన్ చేస్తారంటే లైక్ వెబ్‌సైట్ బేసిక్స్ మీద ప్లాన్ చేస్తారు. హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్ ఫండమెంటల్స్ మీద అయితే ప్లాన్ చేస్తారు. ఆప్టిట్యూడ్, రీజనింగ్, పోర్ట్‌ఫోలియో ప్రాజెక్ట్స్, జాబ్ అప్లికేషన్స్, కమ్యూనికేషన్ అండ్ హెచ్ఆర్ ప్రిపరేషన్ అండ్ యూఐ యూఎక్స్ బేసిక్స్ గురించి అయితే మీరు మంత్ 1లో అయితే తెలుసుకుంటారనమాట. సో అందులో వీక్ 1లో మీరు లైక్ ఎలా అంటే ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఇంటర్న్స్ రోల్స్కి, సపోర్ట్ ఇంజనీర్ ఇంటర్న్స్ రోల్స్కి, టెక్నికల్ ట్రైనీస్కి ఈ రోల్స్కి అయితే మీరు అప్లై చేయండి. అండ్ దెన్ ఇక డే 1 నుంచి డే 7 వరకు మీరు హెచ్టీఎంఎల్, సిఎస్ఎస్ మీద ఫోకస్ అయితే చేయండి. ఈ హెచ్టీఎంఎల్, సిఎస్ఎస్ మీద ఒక పోర్ట్ఫోలియో వెబ్సైట్ బిల్డ్ చేయడానికి ట్రై అయితే చేయండి. అండ్ యాప్టిట్యూడ్లో వచ్చేసి పర్సంటేజెస్ మీద ప్రాక్టీసెస్, ఇంకా రేషియోస్ మీద ప్రాక్టీస్ రెండింటిని మిక్స్ చేయండి. అండ్ వాటి మీద ఒక యాప్టిట్యూడ్ టెస్ట్ అయితే మనకు ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటుంది. సో వాటిలో అయితే మీరు ప్రాక్టీస్ అయితే చేయండి. ఓకే, సో దెన్ ఎలా అంటే నెక్స్ట్ సాఫ్ట్ స్కిల్స్లో వచ్చేసరికి సెల్ఫ్ ఇంట్రడక్షన్ అయితే మీరు ప్రాక్టీస్ అయితే చేయండి. ఒక 1 మినిట్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ వీడియోని అయితే రికార్డ్ చేసి పెట్టుకోండి. అండ్ ఆల్సో హెచ్ఆర్ క్వశ్చన్స్, వై షుడ్ వి హైర్ యూ, లైక్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్, కమ్యూనికేషన్స్ గురించి ప్రాక్టీస్ అయితే చేసుకోండి. దిస్ ఈస్ వీక్ 1 అనమాట. సో వీక్ 2లో రెస్పాన్సివ్ సిఎస్ఎస్ గురించి అండ్ జావాస్క్రిప్ట్ బేసిక్స్ గురించి అయితే మీరు తెలుసుకుంటారు. సో సిఎస్ఎస్లో మనము రెస్పాన్సివ్నెస్ని ఎలా క్రియేట్ చేస్తాం, మీడియా క్వైరీస్ని ఎలా యూజ్ చేస్తాం, అండ్ ఆల్సో జావాస్క్రిప్ట్లో మనం బేసిక్స్ అంటే ఎలా అంటే వేరియబుల్స్, డేటా టైప్స్, ఫంక్షన్స్, ఆపరేటర్స్, లైక్ కండిషనల్ స్టేట్మెంట్స్, లూప్స్, లైక్ అరేస్ అండ్ వీటి మీద మనము సెకండ్ వీక్లో అయితే ప్రాక్టీస్ అయితే చేస్తాము. అండ్ యాప్టిట్యూడ్లో వచ్చేసి ప్రాఫిట్ అండ్ లాస్ మీద, బేసిక్స్ మీద అయితే మీరు నేర్చుకొని ప్రాక్టీస్ అయితే చేయండి. క్వశ్చన్స్ అండ్ టైమ్ అండ్ వర్క్ మీద కూడా ప్రాక్టీస్ అయితే చేయండి. అండ్ దెన్ పోర్ట్ఫోలియో వెబ్సైట్ ఏదైతే బిల్డ్ చేసి ఉంటారో ఆ బిల్డ్ చేసిన వెబ్సైట్కి మీరు రెస్పాన్సివ్నెస్ అనేది యాడ్ చేయండి అన్నమాట. రెస్పాన్సివ్నెస్ అనేది యాడ్ చేసిన తర్వాత లైక్ డీబగ్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ గిట్ హబ్లోకి అయితే మీ ప్రాజెక్ట్ని పుష్ చేసి పెట్టుకోండి. ఎవ్రీ టైం మీరు 15 to 20 మినిట్స్కి పుష్ చేయండి. అండ్ ఇక్కడ కూడా మనం సాఫ్ట్ స్కిల్స్, హెచ్ఆర్ క్వశ్చన్స్కి ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది. సో అక్కడ కూడా మనం ఏం చేస్తామంటే యాజ్ ఇట్ ఈస్ పాలిష్ అయితే చేయాలి. సెల్ఫ్ ఇంట్రడక్షన్ పాలిష్ చేసుకోవాలి. లైక్ కెరీర్ గోల్స్ మీద కాన్సన్ట్రేట్ చేసుకొని క్వశ్చన్స్ ఎలా ఆన్సర్ ఇవ్వాలి, లైక్ ఒక 5 minutes కంటిన్యూస్గా ఇంగ్లీష్లో ఎలా ప్రాక్టీస్ చేయాలి, సో అండ్ వై దిస్ కంపెనీ, సో కంపెనీని ఎందుకు చూస్ చేస్తున్నారు, సో ఇలాంటి క్వశ్చన్స్ మీద అయితే మీరు వీక్ 2లో అయితే ప్రాక్టీస్ అయితే చేయండి. అండ్ వీక్ 3లో వచ్చేసి జావా స్క్రిప్ట్, డామ్ అండ్ రెజ్యూమ్ మీద అయితే కాన్సన్ట్రేషన్ అయితే చేయండి. సో ఇందులో మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ట్రైనీకి అండ్ టెక్నికల్ సపోర్ట్ ఇంజనీర్కి అప్లై అయితే చేయండి జాబ్ అప్లికేషన్స్. సో లైక్ ఎలా అంటే జావా స్క్రిప్ట్ డామ్ మీద లైక్ కొన్ని ఉంటాయి కదా, గెట్ ఎలిమెంట్ బై ఐడి, క్వైరీ సెలెక్టర్స్, ఈవెంట్స్, అరేస్, ఆబ్జెక్ట్స్, ఫంక్షన్స్, లైక్ మినీ అప్లికేషన్స్ బిల్డ్ చేయడము, ఇవన్నిటిని కూడా మీరు ఈ వీక్ 3లో మీరు డెవలప్ చేసుకోండి, ఫాలో అవ్వండి. అండ్ రివిజన్ అయితే చేసుకోండి ఫర్ ఎవ్రీథింగ్. అండ్ యాప్టిట్యూడ్లోకి వచ్చేసరికి లైక్ ప్రాబిలిటీ బేసిక్స్ మీద ప్రాక్టీస్ చేయండి. నెంబర్ సిస్టమ్స్, ప్రాబిలిటీ, లైక్ ఈ రెండింటిని మిక్స్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేయండి. అండ్ యాప్టిట్యూడ్ టెస్ట్ లాగా ప్రాక్టీస్ చేసుకోండి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో. లైక్ వీటిలో మనము పోర్ట్ఫోలియో ఏదైతే చేసామో ఆ పోర్ట్ఫోలియోకి మీరు డామ్ మ్యానిపులేషన్స్ అయితే యాడ్ చేయండి అనమాట. సో ఏవైతే కాంటాక్ట్ ఫామ్స్ ఉంటాయి కదా, సో కాంటాక్ట్ ఫామ్స్లో మీరు డైనమిక్గా ఫామ్ని అప్డేట్ చేయాలి. సో వాటిని అయితే యూజ్ చేయండి. ఇంటరాక్టివ్ ఎలిమెంట్స్ యూజ్ చేయండి ఈ పోర్ట్ఫోలియోలో సెక్షన్కి. అండ్ జేసన్ డేటాని అయితే వాడండి అనమాట. అండ్ దాన్ని మాత్రమే కాకుండా లైక్ రెజ్యూమ్ ఏదైతే ఉందో రెజ్యూమ్ని డ్రాఫ్ట్ చేసి పెట్టుకోండి. లైక్ మీన్స్ మీరు బిల్డ్ చేయండి. మీరు ఏమేమి నేర్చుకుంటున్నారో వాటి మీద అయితే ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్ని అయితే బిల్డ్ చేయండి. మనకి చాలా రిసోర్సెస్ ఉన్నాయి ఏటీఎస్ ఎలా బిల్డ్ చేయాలనేది. సో రెజ్యూమ్ని అండ్ ప్రాజెక్ట్ని గిట్ హబ్లోకి అయితే పుష్ చేయండి. అండ్ దట్స్ ఇట్. అండ్ ఒక 10 jobs per day అప్లై చేయండి. అండ్ డిఫికల్ట్ సిచ్యువేషన్స్ని ఎలా లిఫ్ట్ ఆన్ చేస్తారు, హెచ్ఆర్ క్వశ్చన్స్ అయితే ప్రాక్టీస్ చేయండి. ఓకే, మీ మెంటర్ కానీ, మీ ఫ్రెండ్స్ని కానీ, మీ సీనియర్స్ని కానీ మీ రెజ్యూమ్ చూపించి ఒకసారి మీ గైడెన్స్ అయితే తీసుకోండి. అండ్ ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేయండి, హెచ్ఆర్ క్వశ్చన్ అన్నమాట ఇది కూడా. సో దట్స్ అబౌట్ వీక్ 3 అనమాట. సో నెక్స్ట్ వీక్ 4 వచ్చేసరికి లైక్ ES6 కాన్సెప్ట్స్, జావా స్క్రిప్ట్ అడ్వాన్స్డ్ మెథడ్ అనమాట. ES6 కాన్సెప్ట్స్ మీద, గిట్ మీద, లైక్ మాక్ హెచ్ఆర్ క్వశ్చన్స్ మీద ప్రాక్టీస్ చేయండి. ప్రామిసెస్, ఇంకా ఫంక్షనాలిటీస్, గిట్ బేసిక్స్ అనమాట. నెక్స్ట్ గిట్ హబ్లోకి బ్రాంచెస్ని ఎలా క్రియేట్ చేయాలి, అండ్ నెక్స్ట్ మినీ జావా స్క్రిప్ట్ అప్లికేషన్స్ని బిల్డ్ చేయడం కానీ, రివిజన్ చేయడం కానీ, ఇవన్నిటిని కూడా. సో ఇలా మీరు వీక్ 4 అయితే ప్లాన్ చేసుకోండి. ఆల్మోస్ట్ సిలబస్ మీరు కవర్ చేస్తారు మంత్ 1లోనే. బట్ మీరు బాగా ప్రాక్టీస్ చేస్తేనే అండ్ యూఐఎక్స్ బేసిక్స్ అండ్ గురించి కూడా తెలుసుకోవాలి. డిజైన్ ప్రిన్సిపల్స్, కలర్ థియరీ గురించి కూడా తెలుసుకోవాలి వీక్ 4లో. అండ్
యాప్టిట్యూడ్లో లాజికల్ పజిల్స్ని అయితే సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. పోర్ట్ఫోలియోలో యానిమేషన్స్ యాడ్ చేయండి. అండ్ లైక్ ఇది మాత్రం కూడా మినీ అప్లికేషన్స్ ఏం చేస్తుంటారో అది పుష్ అయితే చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఫిగ్మా అయితే ప్రాక్టీస్ చేయండి యూఐ యూఎక్స్ దగ్గర. 10 అప్లికేషన్స్ జాబ్ అప్లికేషన్స్ అప్లై చేయండి. అండ్ దెన్ స్ట్రెంగ్స్ వీక్నెసెస్ గురించి ప్రాక్టీస్ చేయండి హెచ్ఆర్ క్వశ్చన్స్. అండ్ 2 minutes ఇంట్రడక్షన్ వీడియో రికార్డ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మాక్ ఇంటర్వ్యూ హెచ్ఆర్ రౌండ్ అయితే మీరు మీ సీనియర్స్ని కానీ ఎవరైనా మెంటర్స్ని తీసుకోమని చెప్పండి, మీకు ప్రాక్టీస్ అవుతుంది. అండ్ దెన్ సో ఇదన్నమాట లైక్ month 1 ప్లాన్ అన్నమాట. ఇది మనకి మోటివేషన్గా ఉండాలి అంటే డైలీ ఒక ప్లాన్ అయితే ఫాలో అవ్వండి. రైట్ 3 things కంప్లీట్ చేయాలి అనమాట. నేను ఈ రోజులో ఈ 3 things కంప్లీట్ చేశాను అనేసి కంప్లీట్ చేయండి, రాసుకోండి. అండ్ వీక్లీ రిఫ్లెక్షన్స్ కూడా మెయింటైన్ చేయండి. ఎవ్రీ సండే ట్రాక్ చేసుకోండి, ఆ వీక్లో నేను ఏదైనా స్కిప్ చేశానా లేదా, కంటిన్యూగా ఫాలో అయ్యానేసి ఒకసారి ట్రాక్ చేసుకోండి. అండ్ దెన్ మీరు అనుకున్న గోల్కి ఎంత షార్ట్గా ఉన్నారో అది చెక్ చేసుకోండి. అండ్ సోర్సెస్ అనేది ప్లాన్ చేసుకోండి. యూట్యూబ్లో మనకి చాలా ఉన్నాయి ఉండాలంటే, బట్ మనం కన్సిస్టెంట్గా మోటివేటెడ్గా ఉంటేనే అవన్నీ ఫాలో అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో దట్స్ అబౌట్ month 1. నెక్స్ట్ month 2లో మీరు లైక్ రియాక్ట్ జేఎస్ బేసిక్స్ గురించి, హుక్స్ గురించి, అండ్ యూఐ యూఎక్స్ గురించి, అండ్ రెజ్యూమ్ కూడా ఇంకా పాలిష్ చేయడానికి మీరు ప్రాక్టీస్ అయితే చేయండి. ఓకే, సో మీరు దాన్ని బట్టి ప్రాక్టీస్ చేసుకోండి. అండ్ ఇందులో మీకు ES6 గురించి, డీస్ట్రక్చరింగ్ గురించి, మాడ్యూల్స్, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్, జావాస్క్రిప్ట్లో అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ అనమాట, అసింక్ అవైట్. ఓకే, నెక్స్ట్ జావాస్క్రిప్ట్కి రిలేటెడ్ క్విజ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ఓకే, నెక్స్ట్ రియాక్ట్ జేఎస్కి వచ్చేసరికి లైక్ కాంపోనెంట్స్ని ఎలా క్రియేట్ చేయాలి, ప్రాప్స్ని ఎలా యూజ్ చేయాలి, ప్రాప్స్ అంటే ఏంటి, లైక్ హుక్స్ అంటే ఏంటి, హుక్స్లో మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయి, సో ఇవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేసి మినీ ప్రాజెక్ట్స్ అయితే బిల్డ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో దెన్ యాప్టిట్యూడ్లో పర్మిటేషన్స్ బేసిక్స్ మీద, కాంబినేషన్స్ బేసిక్స్ మీద, అండ్ దెన్ లైక్ D1 బార్ చార్ట్స్ గురించి, D1 పై చార్ట్స్ గురించి సో ప్రాక్టీస్ అయితే చేయండి. లాజికల్ రీజనింగ్ కూడా ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో దెన్ ఒక ప్రాజెక్ట్స్ని అయితే బిల్డ్ చేయండి. సో ఇక్కడ మనకి చాలా ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయొచ్చు. లైక్ ఎలా అంటే వెదర్ ప్రాజెక్ట్స్ కావచ్చు, డీబగ్ అప్లికేషన్స్ కావచ్చు, అండ్ మినీ అప్లికేషన్స్ కావచ్చు, పోర్ట్ఫోలియో స్కెలిటన్స్ కావచ్చు, కాంటాక్ట్ ఫామ్స్ కావచ్చు. సో ఇవన్నీ కూడా మనము ఈ month 2లో బిల్డ్ చేసుకోవచ్చు అనమాట, ఫామ్ చేసుకొని మీకు ప్లాన్ చేసుకొని. అండ్ జాబ్ అప్లికేషన్స్ month 2లో మీరు పర్ డే 20 జాబ్ అప్లికేషన్స్ అయితే పోస్ట్ చేయండి. అండ్ హెచ్ఆర్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ గురించి అయితే ప్రాక్టీస్ అయితే చేయండి. ఓకే, దట్స్ అబౌట్ month 2. నెక్స్ట్ month 3లో అడ్వాన్స్ రియాక్ట్ మీద ప్రాక్టీస్ చేసుకోండి. అండ్ రిడక్స్ అండ్ బ్యాక్ ఎండ్ ప్రిన్సిపల్స్, బ్యాక్ ఎండ్ బేసిక్స్ గురించి అయితే తెలుసుకోండి. ఓకే, సో దాని ప్రకారము మీరు ప్లాన్ అయితే చేసుకోండి. అండ్ యాప్టిట్యూడ్లో ప్రాబిలిటీ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ మీద ప్రాక్టీస్ చేయండి. అండ్ పర్మిటేషన్స్ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్, అండ్ కాంబినేషన్స్ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్, ప్రాబిలిటీ, ఇంకా నెంబర్ సిస్టమ్స్, ఇవన్నీ కూడా అడ్వాన్స్ కాన్సెప్ట్స్ మీద ప్రాక్టీస్ చేసుకోండి. డిఐ అడ్వాన్స్డ్ లాజికల్ పజిల్స్, సో ఇవన్నీ కూడా మీరు యాప్టిట్యూడ్లో ప్రాక్టీస్ చేయండి. అండ్ దెన్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అయితే బిల్డ్ చేసుకోండి. నెక్స్ట్ ఏవైతే బిల్డ్ చేశారో, ప్రాక్టీస్ చేసి ఉంటారో, ఏవైతే ప్రాజెక్ట్స్ ప్రాక్టీస్ చేసి ఉంటారో అవి బిల్డ్ చేయడానికి, గిట్హబ్లో పుష్ చేయడానికి చేయండి అనమాట. అండ్ హెచ్ఆర్ సాఫ్ట్ స్కిల్స్ గురించి అయితే కూడా మీరు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్టేట్మెంట్స్, లైక్ ఒక టాపిక్ నుంచి ఆ టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, సో రెజ్యూమ్ గురించి, అప్డేట్స్ గురించి, సో ఇవన్నీ కూడా ప్రాక్టీస్ అయితే చేయండి. సో దట్స్ అబౌట్ month 3 అనమాట. నెక్స్ట్ ఎండ్ ఆఫ్ ద month 4. సో ఇక్కడ ఫైనల్ ప్రిపరేషన్ అనమాట, సిస్టమ్ డిజైన్ గురించి, మాస్ అప్లికేషన్స్ గురించి. సో మీరైతే ప్రాక్టీస్ అయితే అవుతారు. అండ్ సిస్టమ్ డిజైన్ బేసిక్స్ గురించి, స్కేలబిలిటీ కాన్సెప్ట్స్ గురించి, అథెంటికేషన్ గురించి, అండ్ ఆథరైజేషన్ గురించి, ప్రాజెక్ట్స్ని పెద్ద ఈ-కామర్స్ అప్లికేషన్స్, ఫ్లిప్కార్ట్, అమెజాన్, సో ఇలాంటి ఈ-కామర్స్ అప్లికేషన్స్, బుక్ మై షో అప్లికేషన్స్ ఎలా బిల్డ్ చేయాలో ఈ మంత్లో మీరు ఫైనల్ అయితే అయిపోతారు. అండ్ యాప్టిట్యూడ్లో పజిల్స్ అండ్ ప్రాబిలిటీ, D1 యాప్టిట్యూడ్ టెస్ట్, ఇంకా మాక్ యాప్టిట్యూడ్, సో ఇలాంటి వాటి మీద మీరు ప్రాక్టీస్ అయితే చేయండి. అండ్ ప్రాజెక్ట్స్ వచ్చేసి డిజైన్, లాగిన్, ఫ్లో అనమాట, స్కేలబిలిటీని యాడ్ చేయడము, APIని స్కీమా చేయడము, లైక్ లాగిన్ ఇంప్లిమెంటేషన్ చేయడము, సో ఇలాంటివన్నీ అయితే మీరు ప్రాక్టీస్ అయితే చేయండి month 4లో. అండ్ month 4లో 35 జాబ్ అప్లికేషన్స్ పర్ డే అయితే మీరు పోస్ట్ అయితే చేయండి. ఓకే, స్ట్రెంగ్స్, మీ ఇంగ్లీష్ ఫ్లోని మెయింటైన్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. అండ్ ఇంట్రడక్షన్ని రికార్డ్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. సో దెన్ ఫుల్ మాక్ ప్లేస్మెంట్స్ వీక్స్ అనమాట. సో ఎలా అంటే డైలీ టెక్నికల్ కోడింగ్ అయితే ప్రాక్టీస్ చేయండి, DSA అండ్ రియాక్టర్ Node.js మీద. సో యాప్టిట్యూడ్ టెస్ట్లు, ఇంకా హెచ్ఆర్ క్వశ్చన్స్, ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషను, సో ఇలా అయితే మీరు ఫాలో అవ్వండి. అండ్ నెక్స్ట్ వన్ లైక్ గ్రాండ్ మాక్ టెస్ట్లు అయితే మీ అంతటా మీరు కండక్ట్ చేసుకుంటారు, లైక్ మీ ఫ్రెండ్ అండ్ మెంటర్ని హెల్ప్ అడిగి తీసుకుంటారు, ఎవరి విషయం అనమాట. యాప్టిట్యూడ్ మీద టెక్నికల్ రౌండ్ 50 క్వశ్చన్స్, అండ్ ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్ మీద ప్రాక్టీస్ చేయాలి, అండ్ 50 జాబ్స్ అయితే అప్లై చేయాలి. సో ఇవన్నీ చేయడానికి మీరు month 4 months అయితే ఫాలో అవ్వాలి కరెక్ట్గా, పర్ డే 4 to 5 hours స్పెండ్ చేసుకుంటే. సో అదే
మన లైక్ మీరు సెల్ఫ్గా అయినా ప్రిపేర్ అవ్వండి ఇదే ప్లాన్ని. ఒకవేళ మేము ప్లాన్ లైక్ కంటిన్యూ కాలేము, లైక్ మేము ఫ్రెషర్స్ లైక్ ఫైనల్ ఇయర్స్ అవుతున్నాం, మాకు టైం లేదు, ఒక మెంటర్ సపోర్ట్ కావాలి అంటే సో మనకైతే డిస్క్రిప్షన్లో నేను కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేస్తుంటాను. సో దానికైతే కాంటాక్ట్ అవ్వండి. ఆల్రెడీ మీలాగే కన్ఫ్యూజ్ అయిన క్యాండిడేట్స్, కన్ఫ్యూజ్ అయిన మెంబర్స్ చాలామంది మనం అప్రోచ్ అయ్యారు. బట్ అప్రోచ్ అయ్యేంత అందరినీ నేను లైక్ తీసుకునేది జరగదనమాట. ఎవరికైతే ఒక మోటివ్, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తారో వాళ్ళు మాత్రం ఫస్ట్ ఇంటర్వ్యూ చేసి దెన్ నేనైతే నా మెంటర్షిప్ని అయితే ఇస్తాను. అండ్ ఆల్సో ఇక్కడ నా మెంటర్షిప్ లైక్ ఫ్రీగా అయితే ఉండదన్నమాట. ఫ్రీగా వచ్చింది ఏది మనకి వాల్యూ ఉండదు. సో ఎప్పుడైతే మనము ఎక్కడన్నా మనీ స్కిల్స్ మీద ఇన్వెస్ట్ చేస్తామో సో దానికి ఒక వాల్యూ అనేది ఇస్తాము. అందుకని మన మెంటర్షిప్ కూడా మనకి ఒక వాల్యూ అనేది ఉంది. సో పెయిడ్ అనమాట. సో మీకు కానీ సపోర్ట్ కావాలి అనుకుంటే కంపల్సరీ నేను జాబ్ కొట్టాలి అనుకునే మోటివ్తో ఉంటేనే నాకు కాంటాక్ట్ అవ్వండి. మన టీం ఉంది, టీం కూడా మీకు సపోర్ట్ చేస్తారు అండ్ నేను మీకు సపోర్ట్ చేస్తాను. ఎవ్రీడే మీరు ఎక్కడ స్టక్ అయినా కానీ ఈజీగా కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. దట్స్ అబౌట్ టుడేస్ వీడియో. ఈ వీడియో చాలా లెంతీ ఉంటుంది. సో ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మీ లాంగ్ టర్మ్ గోల్ నెక్స్ట్ 4 to 4 months గోల్ అయితే కామెంట్ అయితే చేయండి. దట్స్ అబౌట్ టుడేస్ వీడియో.